హాయ్ ఫ్రెండ్స్, తులసిరాజు కుకింగ్స్ అండ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది నిన్న మార్నింగ్ తీసిన వ్లాగు. మార్నింగ్ అయితే ఫస్ట్ లెగ్సిన వెంటనే రైస్ పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే ఈరోజు ఇడ్లీ చేయాలి, బొంబాయి చట్నీ చేయాలి. పిల్లలకి పప్పు మామిడికాయ లంచ్ బాక్స్ చేద్దాం అనుకుంటున్నాను. మామిడికాయ పులిహోర చేయనమ్మా అని అడిగాను మా అమ్మాయిని, వద్దు అంది. ఇంకా సరే అయితే మామిడికాయ ఉన్నది, మామిడికాయ పప్పు వండుతానంటే సరే అంది. ఇంక సరే అని చెప్పేసి పులిహోర చేద్దాం కదా అని చెప్పేసి జీడిపప్పు అవన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇంక వద్దన్నది కదా, ఇంకా అదైతే తీసేస్తాను. ఇంకా రైస్ అయితే పెట్టాను. ఇంకో పక్కన అయితే బొంబాయి చట్నీ చేస్తున్నాను. బొంబాయి చట్నీ చేసి పక్కన పెట్టేసాను అనుకో, తర్వాత ఇడ్లీ పెట్టాలి. పిండి అయితే నైట్ కలిపేసి పెట్టాను. అందులో ఇప్పుడు కొంచెం ఉప్పు కలుపుకొని ఇంకా పిండి అయితే కలుపుకొని ఇడ్లీ వేసుకోవాలి. బొంబాయి చట్నీకి అయితే కుక్కర్ పెట్టాను. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసాను, ఆవాలు జీలకర్ర వేసాను. అది కొంచెం చిటపటమన్నాక పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు అయితే వేస్తున్నాను. అది కొంచెం వేగాక మనకి కొంచెం ఒక 2 స్పూన్లు శనగపిండి అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇదైతే కొంచెం వేగాలి. ఇది కొంచెం బాగా వేగాక ఇందులో ఎసరు పోసుకోవాలి. ఎసరు మరిగాక కొంచెం కావాల్సిన ఇందులో సాల్ట్ అయితే వేసుకుని ఇంకా శనగపిండి కలిపేసి వేసేసుకుంటే బొంబాయి చట్నీ అయితే సింపుల్గా అయిపోతుంది. మా అమ్మాయికి బొంబాయి చట్నీలోని పచ్చడి అంతా అయిపోయాక లాస్ట్ నిమ్మకాయ పిండితే ఇష్టం అన్నమాట. ఇంకా అలా చేయమని నైటే చెప్పేసింది. ఇంకా సరే కరివేపాకు పొడి ఉంది, పుట్నాల పొడి ఉంది, వాళ్ళకి ఏది నచ్చితే అది తింటారు కదా అని చెప్పేసి ఇంకా బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను. మా పిల్లలకి వేడి వేడి ఇడ్లీ బొంబాయి చట్నీ ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా బొంబాయి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా ఎసరు అయితే వేసాను. ఇంక ఇది మరుగుతుంది. ఇంకైతే రైస్ కూడా అయిపోయింది. ఇడ్లీలుకి అవన్నీ రెడీ చేసుకోవాలి. ఇడ్లీ ప్లేట్లు అయితే డిష్ వాషర్లో ఉన్నాయి. అవి కడిగిందో లేదో కూడా నేను పొద్దునుంచి చూడలేదు. ఒకసారి డిష్ వాషర్ చూసుకుని రెడీగా కడిగేసి ఉంటే కనుక ఓకే, లేదంటే తీసి కడగాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి అది ఆన్ చేస్తున్నాను కానీ వాటర్ రాకపోతే క్లీన్ చేయట్లేదు. వాటర్ వస్తే క్లీన్ చేస్తుంది, లేకపోతే లేదు. నేను పొద్దున్న చూసుకుని అప్పుడు క్లీన్గా లేకపోతే నాకు అవసరమైన తీసి కడుక్కుంటాను, లేదంటే మళ్ళీ ఆన్ చేస్తాను వాటర్ వస్తుంటే. ఇంకా అదన్నమాట. పచ్చడి అయితే అయిపోయింది. ఇంకెసరు మరిగిపోయాక ఈ శనగపిండి కలిపేసింది ఉంది కదా, ఇంకా అదైతే ఇందులో వేసేసాను. ఇంకా పచ్చడి అయితే అయిపోయింది. పచ్చడి ఈ బొంబాయి చట్నీ అన్నది చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది, పెద్ద కష్టం అనిపించదు బొంబాయి చట్నీ చేయడం. బొంబాయి చట్నీ అయితే ఇంకా పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇంకా పప్పు అయితే తీసుకున్నాను. పప్పు ఒక 2 గ్లాసుల పప్పు అయితే ఇంకా నైట్కి కూడా పనికొస్తుంది కదా అన్నట్టుగా ఇంకా వండేస్తున్నాను అనమాట. ఫిష్ ఉంది, ఉప్పు కారం మసాలా పెట్టి రెడీ చేసుకోవాలి. అదైతే ఫిష్ ఫ్రై చేస్తాను. ఫ్రై చేసినా మా పిల్లలు తినరు, మా హస్బెండ్ నేను తినాలి. ఇంకైతే పప్పు మామిడికాయ అయితే ఇంకా 2 కప్పులు వండేసుకుంటే ఈవినింగ్ కూడా ఉంటుంది కదా అని చెప్పేసి వండుతున్నాను అనమాట. ఇంకైతే ఇడ్లీ ప్లేట్లు అయితే కడిగేసి రెడీగా ఉన్నాయి. అబ్బా భగవంతుడు రక్షించేవనుకుని ఇంక ఇడ్లీ అయితే పెట్టేస్తున్నాను రెడీగా. ఇంకా పిండి అయితే కలిపేసుకుంటున్నాను అనమాట. దాంట్లో సరిపడినంత సాల్ట్ అయితే వేసుకున్నాను. నైట్ వేయట్లేదు సాల్ట్, మార్నింగ్ వేసి ముందే వేస్తున్నాను అనమాట. ఇంక వేసేసి ఇంక ఇడ్లీ ప్లేట్లు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా నేను కూడా వేడివేడిగా వాళ్ళతో పాటు తినేద్దామని చెప్పేసి ఇంకా 4 ప్లేట్లు అయితే పెట్టేశాను. నేను ఒకవేళ లేట్ అవుతుంది తినడం అనుకుంటే కనుక నేను 3 ప్లేట్లే పెడతాను. ఇంకో ప్లేట్ తర్వాత పెట్టుకుంటాను నేను తిన్నప్పుడు. ఇంకా నేను కూడా తినేద్దామని చెప్పేసి ఇంకా 4 ప్లేట్లు అయితే పెట్టేశాను. ఇంకో పక్కనైతే రైస్ అయిపోయింది, పక్కన బొంబాయి చట్నీ అయిపోయింది. ఇంకో పక్కన అయితే ముద్దపప్పు, అదే పప్పు మామిడికాయ వండుదామని పప్పు పెట్టాను కదా, ఇంకైతే ఈ రైస్ అయితే తీసేసి హాల్లో పెడతాను, చల్లారుతూ ఉంటుంది, బాక్సులు పెట్టాలి కదా. ఇంకా ఇడ్లీ అయితే వెనక్కి మార్చేసుకుని ఇక్కడైతే కడాయి పెడతాను. ఇప్పుడు కడాయి పెట్టి, కడాయి కాదు సారీ, 4 స్టవ్లు ఉండడం వల్ల ఏంటి ఉపయోగం అంటే 1 బై 1 అవుతూనే ఉంటాయి. ఇంకా అలాగా పెట్టేసుకుంటూ ఉంటాము. ఇంకేంటంటే ఫాస్ట్ పాలు కద్దాం అనుకున్నాను. ఇంక సరే అని చెప్పేసి ముందు పప్పు సంగతి ఆవగొట్టేద్దామని చెప్పేసి ఇంక మళ్ళీ పాలు పక్కన పెట్టేసుకుని కడాయి అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులోకి అయితే మామిడికాయలు, టమాటాలు, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇంకా అవి అయితే వేస్తాను. అక్కడైతే పప్పు విజిల్స్ వేస్తుంది. ఇంక ఇవి కూడా కొంచెం మగ్గాక ఇంకా పప్పులు అయితే కలిపేస్తాను. నేను ఎప్పుడు అన్నా పప్పు గోంగూర వండిన, పప్పు మామిడికాయ వండిన ఇలా సపరేట్గానే ఉడకబెట్టి తర్వాత మళ్ళీ కలిపి అప్పుడు తాలింపు పెడతాను.
ఎందుకంటే పులుపు వల్ల పప్పు బిగుసిపోతుంది కదా అని చెప్పేసి, అందుకని చెప్పేసి ఇలా విడివిడిగా సపరేట్గా అవి పప్పు పక్కన విజిల్స్ వేపిస్తాను. ఇటు పక్కనే ఈ పులుపు అవి ఉన్నాయనుకో, గోంగూర లాంటివి, మామిడికాయ లాంటివి సపరేట్గా బాయిల్ చేస్తాను అనమాట. ఇంకా అలాగే చేస్తున్నాను. ఇవి కూడా టమాటా, మామిడికాయ, పచ్చిమిర్చి అయితే వేసాను. ఈ ఇడ్లీ ఒక్క పొయ్యి మీద ఉడకనంటుంది, దీని మీద దాని మీద వెనక్కి అలా 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 తిరుగుతుంది. ఎందుకంటే అదే ఈ పప్పు విజిల్స్ వేసేసింది కదా, ఇంక ఇది మగ్గినప్పటికీ పప్పు ఇటువైపు మార్చేసుకోవచ్చు. మ్యాష్ చేయడానికి సులువుగా ఉంటుంది కదా కుక్కర్లో కన్నా కడాయిలో అన్నట్టుగా. ఇంక మళ్ళీ కడాయి అయితే పెట్టాను. పప్పు అయితే విజిల్స్ అయిపోయింది. ఇంక ప్రెజర్ తీసేసుకొని ఇంకా ముద్దపప్పు అయితే ఇందులో వేసేసుకుంటాను ఫస్ట్. ఈ పా ఈ కడాయిలో వేసేస్తాను. ఇంకైతే ఈ తర్వాత ఈ పప్పులోని మామిడికాయని, టమాటా ముక్కలు ఇవన్నీ వేసేసుకొని అప్పుడు అది కొంచెం ఉడికించాలి. కొంచెంసేపు ఉడికాక అప్పుడు తాలింపు పెట్టాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి పప్పు అయితే ప్రెజర్ తీసేసుకున్నాను. తీసేసుకుని పప్పు అయితే ఇందులో వేసేస్తాను. ఇంకా పప్పు అయితే కడాయిలో వేసేస్తాను. వేసేసి పప్పు అయితే విజిల్స్ వేసింది కానీ కొంచెంసేపు ఉడకాలి. ఇంకా తర్వాత ఇవి టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా మగ్గిపోతే వేసేయచ్చు. ఈ టమాటాలు, మామిడికాయలు వెనకాల మగ్గుతున్నాయి కదా, నేనైతే ఈ పప్పు అయితే ఉడికిపోయింది. దీంట్లో కొంచెం పసుపు, కొంచెం కారం అయితే వేస్తున్నాను. సాల్ట్ అయితే ఇప్పుడు వేయను. పప్పు తాలింపు పెట్టి ముందు సాల్ట్ అయితే వేస్తాను. ఇప్పుడైతే పసుపు, కారం అయితే వేసాను అనమాట. కొంచెం ఇది పప్పు కలిపేసుకుంటే ఆ తర్వాత ఈ టమాటా ముక్కలు, మామిడికాయ ముక్కలు కూడా ఈ పప్పులో కలిపేసి ఇంకా మొత్తం రెండు కలిపి ఉడికిస్తాను. ఉడికాక ఆ తర్వాత ఇంక పిల్లలైతే వచ్చేసారు. అయిపోయిందా అనేసి, ఇంకా వద్దు, అయిపోయింది, ఇడ్లీ అయిపోయింది, చట్నీ అయిపోయింది, ఇంక ఇడ్లీ కూడా తెచ్చేస్తున్నాను అని చెప్పాను వాళ్ళకి. వాళ్ళైతే రెడీగా ఉన్నారు టిఫిన్ కోసం. ఇంకా నాదే లేటు. ఇంకైతే ఈ మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు అయితే ఇందులో వేసేసాను. ఇంకా రెండు కలిపి ఉడుకుతూ ఉంటాయి. వెనకాల కడాయి ఖాళీగా ఉన్నది కదా, ఇంక అందుకని చెప్పి అందులో కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను పప్పు తాలింపుకి. అందులోకి ఒక రెండు వెండి మిరపకాయలు కట్ చేసుకుని వేసుకుని ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసుకుంటే ఇంక పప్పు తాలింపు అయితే రెడీ అయిపోతుంది అన్నమాట. కాబట్టి అందులో తాలింపు వేసుకుంటున్నాను. ఈ పప్పు అయితే ఉడుకుతుంది. ఈ మామిడికాయ ముక్కలు, టమాటా ముక్కలు ఇంతసేపు మగ్గినాయి కానీ ఇంకా ముక్కలాగే ఉన్నాయి. అవి ఏంటో మరి. ఇంకైతే తాలింపు వేస్తున్నాను కానీ ఈ పప్పు ఇంకా ఉడకలేదు. ఏంటి ఇలా ముక్కలాగా ఉన్నాయి అని అనుకుంటున్నాను. ఇంక సరే తాలింపు అయితే వేసేసి కొంచెం పొటాటో స్మాషర్ ఉంటుంది కదా, దాంతో స్మాష్ చేద్దాం పప్పు అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంకా దీంట్లో అయితే తాలింపులు అయితే వేసేసాను. ఇంకా ఇంగు కూడా వేసేసుకుంటే పప్పు తాలింపు అయితే రెడీగా ఉంటుంది. ఇంకైతే పప్పు స్మాషర్తో ఇంకా పప్పు అయితే స్మాష్ చేసుకోవాలి. ఇంకా పిల్లలకైతే ఇడ్లీ పెట్టాలి. లంచ్ బాక్సులు అవి డిష్ వాషర్లో ఉన్నాయి. ఇంకా అవి అయితే తీసేసి రెడీగా పెట్టుకుంటాను అక్కడ. ఇవాళ ఎలాగన్నా సరే షార్ట్ వీడియో కోసం నేను ఫోటోలు తీసుకోవాలి. ఇంకా ఈ లంచ్ బాక్సులు కూడా ఫొటోస్ షార్ట్ కోసం నేను ఫస్ట్ షార్ట్ త్వరగా పెట్టేసి ఈ వీడియో ఎడిటింగ్ చేసి పెట్టుకుంటాను కదా, అలాగా చేస్తాను అన్నమాట. ఇంకా అందుకని ఫొటోస్ తీసుకొచ్చాను కంగారుగా అనుకుంటున్నాను. ఇంకా పప్పు అయితే ఉడికిపోతుంది. అయితే పప్పులో ఉప్పు అయితే వేసేసాను. ఉప్పు వేసేసి ఇంకా దీంతో స్మాష్ చేసేద్దాం, ముక్కలుగా ఉన్నది కదా అని చెప్పేసి అనుకున్నాను. అది ఎక్కడ పెట్టాను నాకు ఆ సమయానికి కనబడవు. ఇందుకే ఇక్కడే ఉన్నది, గరిటెలు వెనకాలే ఉన్నది. ఎక్కడెట్టాను ఉన్నదా లేదా అని గరిటెతో స్మాష్ చేద్దాం అనుకున్నాను, కానీ దాంతో అవినట్టుగా ఉండదు కదా. ఇంకా అదైతే స్టాండ్లో ఉన్న, డిష్ వాషర్లో ఉన్న, గట్టి మీద ఉన్న, ఎక్కడున్నా కూడా నేను ప్రతి వస్తువు కూడా మళ్ళీ కడిగే వాడుతున్నాను నేను. ఎందుకంటే అలా ఉంది ఇక్కడ. ఎంత మనం డైలీ డీప్ క్లీన్ చేసుకున్నా, మంత్లీ వన్స్ డీప్ క్లీన్ చేసినా కూడా ఈ కాక్రోచెస్ తిరుగుతూనే ఉంటున్నాయి అన్నమాట. చాలా భయంగా ఉంటుంది ఏం చేయాలన్నా. ఇంకైతే పొటాటో స్మాషర్తో స్మాష్ చేసేసి ఇంకా ఈ తాలింపు అయితే ఏగిపోయింది. ఇంకా కొంచెంసేపు ఉంటే మాడిపోద్ది కూడాని. ఇంకైతే తాలింపు అయితే ఇందులో వేసేసుకున్నాను. పప్పు అయితే అయిపోయింది. ఇది పప్పు మామిడికాయ లంచ్ బాక్స్లోకి. పక్కనైతే ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే ఇంక ఇడ్లీ పెట్టేయాలి. పిల్లలైతే వచ్చేసారు. ఇంకా అయిపోయింది అంటున్నాను కానీ నేను అయితే అక్కడికి పట్టుకెళ్తలేదు. ఇంకా లంచ్ బాక్స్లో మా పాపకి పాలు ఒకటి కాయాలి. ఇంకా పప్పు అయితే వెనకాల మార్చేసి
పాలు అయితే పొయ్యి మీద పెడతాను. పాలు పొయ్యి మీద పెట్టేసి ఇంక పిల్లలకు టిఫిన్ పెట్టేస్తే ఇంకా నా హడావిడంతా అయిపోయినట్టే. ఫస్ట్ రైస్ పెట్టేసాను కదా, ఇంకా రైస్ అయితే ఇంకా తీసుకెళ్ళి అక్కడ పెట్టేశాను. చట్నీ కూడా అక్కడ పెట్టేశాను. ఇంకా అవి ఏంటంటే కుక్కర్లో శనగలు, మా అబ్బాయికి శనగలు నైట్ నానబెడుతున్నాను రోజు 2 గుప్పుళ్ళు. ఇంకా చిన్న కుక్కర్లో పచ్చడి చేశాను కదా, ఇంక కుక్కర్ ఖాళీ లేదని చెప్పి ఇంకా పప్పు తీసేసాక ఆ పప్పులో శనగలు పెట్టానమాట. ఇంకా అదైతే ఒక 2 విజిల్స్ వేసేస్తే ఇంకా అయిపోయినట్టే. అది కూడా చల్లారబెట్టాక అవి కూడా అందులో కీర కట్ చేసి వేయాలి. ఇంకా పాపకైతే పాలు పెట్టేశాను పొయ్యి మీద. పాలు కాగుతూ ఉంటాయి. ఇంక ఈ లోపల టిఫిన్ పెట్టేస్తే ఇంకా వాళ్ళైతే టిఫిన్ చేస్తూ ఉంటారు. ఇంకా వాళ్ళకి టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా ఫస్ట్ మా అమ్మాయికి అయితే పెట్టేస్తాను. మా అబ్బాయి అయితే ఆన్లైన్ క్లాస్ ఏదో వింటున్నాడు, ఫ్రెష్ అప్ అయిపోయాడు, క్లాస్ ఏదో వింటున్నాడు. ఫస్ట్ అయితే దానికి పెట్టేస్తాను, ఎందుకంటే తను వెళ్ళిపోతుంది ఫస్ట్, వాడైతే కొంచెం లేట్ వెళ్తాడు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా మా పాపకైతే బూస్ట్ కలిపేస్తున్నాను అనమాట. తను అయితే అసలు టిఫిన్ సరిగా తినట్లేదు. 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు తింటుంది. కనీసం రోజుకు ఒక 4 ఇడ్లీలన్నా తినమ్మా అని ఎన్నిసార్లు చెప్పినా, ఎలా చెప్పినా అస్సలు తినట్లేదు. తన గురించి వెరైటీ చట్నీలు చేస్తున్నాను, అయినా కూడా 2 ఇడ్లీలు అంటే 2 ఇడ్లీలు తింటుంది. ఎందుకో తెలియదు. ఒక 4 ఇడ్లీలు అలా తింటే బాగుంటుంది కదా అని ఎంత చెప్పినా కూడా వద్దు 2 చాలు, వద్దు 2 చాలు అని చెప్తుంది. ఇంకా వద్దు అన్నప్పుడు ఇంకేం చేస్తామని చెప్పేసి ఇంకా 2 అంటే 2 పెడుతున్నాను. నేనైతే కొద్ది కాఫీ కలుపుకుంటున్నాను. తనకైతే ఆ చేత్తో ఇలా బూస్ట్ కూడా కలిపేస్తున్నాను. తనకి చల్లారిపోతే ఇచ్చేస్తాను. అయితే నేను కొంచెం కాఫీ కలుపుతున్నాను. మార్నింగే తాగేసాను డీటాక్సీ వాటరు, తర్వాత చాయ్ తాగాను. ఈ పనులే ఏ టైంకి పడవలసిందో ఆ టైంకి పడిపోవాలి. ఇంకైతే ఈ పనులన్నీ పాలు కాసాను కదా, ఎలాగ ఇంకా మళ్ళీ చల్లారిపోతే కాఫీ కలుపుకోవడానికి ఉండదని చెప్పేసి ఇంకా మా పాపకి బూస్ట్ కలిపినప్పుడే నేను ఇంకా కాఫీ కలుపుకున్నాను కొద్దిగా. ఇంకా మా పాపకు కూడా బూస్ట్ కలిపేసి ఇంక ఇచ్చేస్తే ఇంకా పొద్దున్న మాత్రం ఎలా ఉంటుందంటే 4 స్టవ్లు కాదు కదా, ఇంకో 2 ఉండి 6 పొయ్యిలు ఉన్నా కూడా 6 పొయ్యిలు ఫుల్గా ఉంటాయి. అలా ఉంటుంది పని. అందరికీ అలా ఉంటుందో నాకు అలా ఉంటుందో తెలీదు. ఇంకా మా పాప అయితే టిఫిన్కి వచ్చేసింది. ఇంకా నేను ఇవన్నీ హాల్లో తెచ్చుకుని నేను అవన్నీ షార్ట్లు తీసుకుని అవన్నీ అప్పుడే మీకు పెడతాను అని చెప్పాను. తను వచ్చి చాలాసేపు అయింది పాపం. 2 ఇడ్లీలు పెట్టు నాకు అంది. బొంబాయి చట్నీ చేయమన్నా కదమ్మా, చేశాను, వేడివేడిగా ఉన్నది, ఇంకొకటి వేయనా అంటే వద్దు 2 అంటే 2, లేదంటే మొత్తానికి తిన్నా, ఉట్టి పాలు తాగేసి వెళ్ళిపోతాను అంటుంది. ఇంక సరే నీ ఇష్టం, ఇది తిన్నాక కావాలితే చెప్పు వేస్తాను అనేసి మళ్ళీ మూత పెట్టేశాను. చల్లారిపోతాయి కదా, ఫ్యాన్ వేసేస్తారు వాళ్ళు, ఇంకా చల్లారిపోతాయని చెప్పేసి కింద పెట్టేశాను. ఇంకా పచ్చడి అయితే వేడివేడిగా ఉన్నది. ఇంకా పచ్చడి అయితే వేసేసి ఇంకా మా అమ్మాయికి అయితే ఇంక ఇడ్లీ అయితే ఇచ్చేసాను. ఇంకా ఇది తిన్నప్పటికీ దానికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేస్తాను. అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టేసుకున్నాను. నాకు ఫొటోస్ కోసం తెచ్చేసుకున్నాను అనమాట అన్నీ ఇక్కడికి. ఫొటోస్ పక్కన షార్ట్లు తీసుకుంటూ పక్కన బాక్సులు పెట్టేస్తా, పక్కన పిల్లలకి టిఫిన్ పెట్టేస్తా, అలా చేశాను అనమాట. ఇంకైతే మా పాపకి ఇప్పుడు ఇడ్లీ పెట్టేసాను, ఇంకా తింటుంది తను. ఇదైతే కీరా, మా అబ్బాయికి అయితే కీరా కూడా కట్ చేసేసాను. ఇంకా దానికైతే పాలు తీసుకొచ్చి ఇచ్చేసాను. ఇంకా వాడికి కీరా కట్ చేశాను. శనగలు అయితే ఒక బాక్స్లో అయితే వేసేస్తాను. 2 కలిపేసి ఒక బాక్స్లో పెడదామంటే బాక్సులు పట్టుకెళ్తాడు, తీసుకురాడు. మళ్ళీ ఏమన్నా అంటే కొంటున్నాను అంటాడు. కొన్న బాక్సులన్నీ తీసుకెళ్ళి వదిలేసి ఇదిగో అదిగో అంటాడు. ఇంకా మా అమ్మాయికి అయితే పెట్టేస్తున్నాను తను ఫస్ట్ వెళ్ళిపోతుంది కదా, ఇంకా తనకైతే పెట్టేస్తున్నాను. తనకు అన్నీ పెట్టేసి ఇచ్చేసాను అనుకో, తను వెళ్తుంది, తర్వాత వాడికి పెట్టచ్చు అని చెప్పేసి. ఇంకా పప్పు మామిడికాయ అయినా, పప్పు తోటకూర అయినా, ఏదైనా కూడా కంపల్సరీ ఆవకాయ పచ్చడి ఉండాలి. ఇంకా ఆవకాయ పచ్చడి అయితే ఇంకా పప్పులోనే వేసేసి ఇంకా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను మా పాపకి. ఇంకా వాడికి కూడా పెట్టేస్తున్నాను. ఒక పెద్ద బాక్స్ దొరికింది, ఇంకా అందులోనే శనగలు కీర వాడికి కట్ చేసేసి ఒక నిమ్మకాయ పీస్ పెట్టేసి వాడికైతే రెడీ చేసాను. ఇంకా అన్నం కూడా పెట్టేస్తున్నాను వాడికి. ఇంకా వాడు వస్తే వాడికి ఇడ్లీ కూడా పెట్టేస్తాను. ఇంకా వాడికి పెట్టేశాక నేను కూడా తినేస్తాను అనమాట వేడివేడిగా. చల్లారిపోతే ఇంక తినబుద్ధి లేదు. చెప్పాను కదా, వేడివేడిగా నాకు పొగలు వస్తుండగా తింటాను, లేదంటే తినకుండా అలాగనే ఉండిపోతాను, కానీ తినను. ఇంకా మా అబ్బాయికి అయితే టిఫిన్ పెట్టేస్తున్నాను. ఇంకా వాడికి పెట్టేశాక నేను కూడా తినేస్తాను.
ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ చేస్తే నేను అలాంటి వీడియోస్ పెట్టడానికైతే నేను రోజు ట్రై చేస్తాను. మనకి సబ్స్క్రైబర్స్ తక్కువగా ఉన్నా మనకి వ్యూస్ అయితే మాత్రం వాచ్ అవర్ అయితే మాత్రం పెరుగుతుంది. అందుకనే నేను ఇంట్రెస్ట్ పెడుతున్నాను. సబ్స్క్రైబర్స్ వచ్చినా రాపోయినా వ్యూస్ పెరుగుతున్నాయి, వీడియోలు అలా వైరల్ అయినాయి అనుకో ఆటోమేటిక్గా సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా నేను కూడా తినేస్తున్నాను అనమాట.